అరుణ్ కష్టం బయటపడే ముఖ్యం కథ అని చెప్పి చంద్రిక అంటూ హర్షిని డాక్యుమెంట్ సైన్ చేస్తుంది. కానీ రమాదేవి ఏదో డౌట్ వస్తుంది. అదంతా దూరం చామంతి గమనిస్తూ ఉంటుంది. ఇంకా చంద్రిక సైన్ చేసి హర్ష కూడా సిద్ధమవుతుంది. అసలు దేని మీద సంతకం చేసేస్తుంది, అసలు ఏంటి అని చెప్పి రమాదేవి టెన్షన్ పడుతుంది. అత్తయ్యకి 50% ఆస్తి రాసిచ్చారు కదా, అంటే ఒకవేళ లోన్కి వెళ్ళడానికి అక్షత సంతకం చేయించుకుంటున్నారేమో అని చెప్పి చామంతి అనుకుంటూ గమనిస్తూ ఉంటుంది. ఇంకా అదే పని చూస్తూ ఉంటుంది. అమ్మగారు మొత్తం చూసేస్తున్నారు, బయటపడిపోతే ఇంకేమన్నా ఉందో పెద్ద ఎద్దుగా జరుగుతుంది కదా అని చెప్పి చామంతి కంగారు పడుతుంది. అసలు హర్ష దేనికి సంతకాలు చేయించుకుంటున్నాడు అని చెప్పి రమాదేవి కంగారు పడిపోతే చూస్తూ ఉంటుంది. అంటే ఆస్తి అమ్మకుండా దాన్ని లోన్ పెట్టి మన డబ్బులు తీసుకోవచ్చు అని ప్రేమ మాట రమాదేవి గుర్తించకూడదు. అంటే హర్ష బ్యాంక్ లోన్కి వెళ్ళేది అంటే ఇప్పుడు చంద్రగా సంతకం చేపిస్తున్నాడంటే అంటే 50% దాని పేరు రాస్తాడా అని చెప్పి రమాదేవి టెన్షన్ పడిపోతే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు డౌట్ వచ్చేస్తుందిగా అని చెప్పి చామంతి కూడా అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అంటే ఖచ్చితంగా చంద్రిక పేరు మీద 50% రాసుంటాడు. ఇప్పుడు నేను వెళ్ళి నిలితేస్తే తప్పించిన దోరలు మొదలెడతాడు కదా, అసలు పేపర్ చేయించుకొని సాక్షిని బయటపడతా, అప్పుడు దాన్ని అంతు చూస్తా అని చెప్పి రమాదేవి అనుకుంటుంది. అమ్మగారిని చూస్తుంటే అత్త రాసిన కనిపెట్టిస్తున్నారుగా, అదే నిజం తెలిసిందనుకో అత్తే ప్రాణానికి ప్రమాదం, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి చామంతి కంగారు పడుతూ చూస్తుంది. ఆ తర్వాత చంద్రకి సంతకం చేసి ఇదిగోండి అని చెప్పి డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా రమాదేవి చామంతి ఎవరికైనా పక్క వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా హర్ష డాక్యుమెంట్ తీసుకొని లోపలికి వచ్చి తన అలమారలో పెట్టి ఇంకా లాక్ వేస్తాడు. ఆ తర్వాత రమాదేవి వచ్చి లాక్ తీయబోతుంది కానీ లాక్ వేసి ఉంటుంది. సరే చూస్తాను, పడుకున్నాక నేను మొత్తం అంతా చూస్తాను కదా, అప్పుడు కానీ నాకు తెలియాలి ఆశ దాని పేరు రాసినట్టు అప్పుడు చెప్తానుగా అని చెప్పి చంద్రిక మీద అదే పనిగా పక్క పెంచుకుంటుంది. ఇంకా చాలా కోపడుతుంది. నేను అనుకుని తేలాలి, ఈ రమాదేవి 2 రూపాయని చంద్రిక ఆవుతి తప్పదు అని చెప్పి అనుకుంటూ రమాదేవి పక్క వెళ్ళిపోతుంది. ఇంకా రోజా పక్క ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఎవరైనా సరే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలనుకుంటుంది కానీ ఎవరు అర్థం కాదు. ఇంకా ఉపేంద్ర అదే పనిగా కలవడం సిద్ధమవుతుంది. ఇంకా ఏంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఇప్పుడు నా హెల్ప్ అడుగుతున్నావు ఏంటి అని ఉపేంద్ర అనగానే అలాగే చెప్పింది. అసలు అదేంటి, అసలు ఇంట్లో అరుణ్ పెట్టే టార్చర్ నా బుర్ర ఏం పని చేయట్లా అని రోజంగానే మీ ఆయన కూడా నువ్వు త్వరగా పట్టాశం అంటే కొల్లాపూర్ సంస్థానికి ఎవరైనా అవుతామని చెప్పేసి ఆ మాత్రం టార్చర్ పెడితే ఏమో ఒక మొదలు పెడతా అనుకుంటున్నావేమో అని ఉపేంద్రగానే పుండు మీద కారం చలకు ఉపేంద్ర, ఇదిగో నేను ఎవరైనా అకౌంట్ ఆపుతానట్టు మాట్లాడుతున్నాను రోజంగానే మరి నువ్వేం చేయటం ఉపేంద్ర అంటూ అసలు ఇదిగో నాకు 100 కోట్లు ఇస్తాక నేను ఎవరైనా చేసేది అని ఉపేంద్రంగానే అందుకే నీ కూడా కోసం రాజమండ్రి ఇన్సూరెన్స్ చేయించాను, నీకే వచ్చేది, నువ్వేనా ప్లాన్ చెప్తున్నావా పెద్ద చెప్తున్నావు అని రోజు అనగానే సరే ఇప్పుడే కావలేదు, ఇప్పుడు నేను కదా నేను చెప్తాను విను అని చెప్పేసి మీ ఇంట్లో దొంగలు పడి రాజమనోహరాన్ని కాజేస్తారు. ఉపేంద్రంగా దొంగ అని రోజా కంగారు పడుతుంది. ఏం కంగారు పడుకో, నేనే వస్తా, పోయిన చెప్పి క్లైమ్ చేసుకో, 100 కోట్లు నీకు వచ్చేస్తాయి అని ఉపేంద్ర ప్లాన్ చెప్తూ ఉంటాడు. ప్లాన్ బాగుంది అని రోజు అనగానే ఇదిగో నా అకౌంట్లో 100 కోట్లు రాగానే నేను ఎవరైనా చేస్తా అని ఉపేంద్ర అనగానే ఈ ప్లాన్ ఇప్పుడు అమలు చేస్తా అని రోజు అనగానే ఈ రోజే ఏం చెయ్యాలో రేపు ఏం చెప్పాలో చెప్తా, జాగ్రత్తగా రెడీ అవ్వు అని చెప్పి ఉపేంద్ర మొత్తం ప్లాన్ రోజు చెప్తూ ఉంటాడు. రోజు విని డన్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి ఇంకా అమలు చేయడం సిద్ధమవుతుంది. అనుకున్న విధంగా అక్కడేమో హర్ష రాత్రి ఎక్కడ నిద్రపోతూ ఉంటాడు. రమాదేవి ఏం తిని ప్రశ్న నిద్రపోతుంది. ఎప్పుడైతే హర్ష గాఢ నిద్రలో ఉంటాడు మెల్లింగా లేచి ఇంకా లాకర్ కీ తీసుకొని రమాదేవి ఓపెన్ చేసి ఇంకా చూస్తూ ఉంటుంది. ఇంకా హర్ష కూడా ఏం తినలేక నిద్రపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా రమాదేవి అనుకున్న విధంగా లాకర్ ఓపెన్ చేసి ఇదేంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడా అంటే అనుకున్నట్టు 50% కాదన్నమాట అని చెప్పి ఇంకా కూల్ అవుతూ ఉంటుంది. చామంతి హర్షని పిలిచి అలాగే అమ్మగారికి అత్తపైన 50% రాశారు కదా డౌట్ వచ్చినట్టు ఉంది అని చామంతంగా ఏం చెయ్యాలని హర్ష అంటూ ఒక పంచాయతీ అయ్యారు. అత్తపేరు మీద ఇన్సూరెన్స్ తీసుకున్నారు కదా ఆ పేపర్స్ పెట్టేయండి, అప్పుడు మీరు లోన్కి వెళ్ళొచ్చు, అమ్మాయి అనుమానం కూడా తీరిపోతుంది కదా అని చామంతంగా గుడ్ ఐడియా అలా చేస్తా అని చెప్పి హర్ష మొత్తం చేయడం చామంతి పక్కన చూసి అని గుర్తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా రమాదేవి ఇంకా ఏం తెలియని ప్రశాంతం మళ్ళీ కిసాక పెట్టేసి ఇంకా ప్రశాంతంగా నవ్వుకుంటూ వచ్చి పడుకుంటుంది. ఆ తర్వాత హర్ష కలితే చూసి ఇదిగో నువ్వు కనిపెట్టలేవు రామా, నాకు మంచి జరుగుతుంది, చామంతి నాకు గోళ్ళ అడ్డుంది కదా అని చెప్పి హర్ష నిద్రపోతూ ఉంటాడు. రోజా పక్కా ప్లాన్ వేస్తుంది. ఇంక పని చెప్పినట్టే ఇంకా ఎప్పుడైతే అరుణ్ ప్రసాద్ నిద్రపోతాడో ఇంకా మెల్లింగా లేచి ఇంకా లాకర్ ఓపెన్ చేసి రాజమహల్ మళ్ళీ ఒక చోట దాచేయాలి అని చెప్పి రోజా పక్కా ప్లాన్ దాచేసి మళ్ళీ తన రూమ్కి వచ్చి చూస్తుంది. అరుణ్ ప్రసాద్ నిద్రపోతుంటాడు. అదేంటి 1 గంట వస్తుందా రాలేదని చెప్పి టైం చూసుకున్నది. ఉపేంద్ర పక్కా ప్లాన్తో తన మనుషులు వస్తూ ఉంటాడు.
ఇంకా బయట సెక్యూరిటీ చూస్తుంటాడు. ఈ సెక్యూరిటీ చూసి ఒకసారి నోరు గొంతు పిసికేసి ఒకసారి కింద పడేసి మత్తులో పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత తన మనుషులతో లోపలికి వస్తా సిద్ధమవుతూ ఉంటాడు. అప్పుడు మెసేజ్ వస్తుంది, అంటే వస్తానమాట అని చెప్పి అనుకుంటూ సరే అని అరుణ్ చూస్తుంది. ఇంకా ఏం తిన్నట్టు ఇంకా డోర్ ఓపెన్ చేసి చిట్టికి పవర్ ఆఫ్ చేసేసి కామ్గా డోర్ ఓపెన్ చేసి మళ్ళీ ఏం తిన్నట్టు వెళ్తాడు. రూమ్ పొగిన యాక్ట్ చేస్తాడు. అప్పుడే ఇంకా ఉపేంద్ర కూడా లోపలికి వస్తూ ఉంటాడు. ఇంకా అలాగే రోజా రూమ్కి వస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా రోజా ఇంకా చూసి నవ్వుతుంది. ఇంకా ఏంటంటే సార్ సార్ అని చెప్పి అరుణ్ లేపుతాడు. అరుణ్ ఒకసారి చూస్తూ ఉంటాడు. ఎవరు మీరు అని చెప్పి అరుణ్ వెళ్ళి వాళ్ళతో గొడవపడుతుంటాడు. ఇంకా ఒక్కసారి అరుణ్ చేతులు కట్టేసి బంధించి అదే పని కొడుతూ ఉంటారు. సార్ 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 అని చెప్పి రోజా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అదే పని కత్తి తీసుకొని అరుణ్ బెదిరిస్తూ ఉంటారు. మా సార్ నేను చెయ్యొద్దు అని చెప్పి రోజా అరుస్తుంది. కాముష్గా ఉండండి అని చెప్పి అదే పని కత్తిపడి బెదిరిస్తుంటారు. ప్లీజ్ మా సార్ నేను చెయ్యొద్దు అని చెప్పి రోజాగా క్యాబ్ అవ్వాలా అని చెప్పి యాక్ట్ చేస్తూ ఉపేంద్ర మాట్లాడుతూ ఉంటారు. చోర్ అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి దొంగలా అని చెప్పి ఇంకా రోజా భయపడిపోతూ ఉంటుంది. దొంగ 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 అని చెప్పి ఉపేంద్ర అనగానే ఏంటి మీ డబ్బులుగా కావాలి తీసుకోండి రోజా అనగానే నహి రాజమణిహారం చాయే అని చెప్పి అరుణ్ పేరు మీద కత్తి పెట్టి అదే పనిగా బెదిరిస్తూ ఉంటారు. ఇంకా రోజు అరుణ్ భయపడినట్టు యాక్ట్ చేసినట్టు నటిస్తూ ఉంటుంది. రాజమణిహారం మా దగ్గర లేదు అని చెప్పేసి అరుణ్ అనగానే నాకు తెలుసు మీ దగ్గరే ఉంది యువపతి చంపేస్తా అని చెప్పి అదే పని మాట్లాడుతుంటారు. మా ఆయన చేయొద్దు మా దగ్గర లేని చెప్తున్నాగా అని చెప్పేసి మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ మమ్మల్ని నమ్మండి అని చెప్పి మా దగ్గర లేదు అని చెప్పి రోజా లేదా అని చెప్పి కత్తి పెట్టుకొని అదే పనిగా బెదిరిస్తూ అరుణ్ వైపు చూపిస్తూ ఉంటారు. లేదు ఆయన ఏం చేయొద్దు అని చెప్పి రోజా అంటారు. కానీ ఇంకా లాగి పెట్టి ఒకసారి రోజాను కొడుతూ ఉంటారు. మీకు దండం పెడతా ఆయనకేమైతే బతకలేను నా ప్రాణం అని చెప్పి రోజా ఏడుస్తూ మీకు కాలు పట్టండి ప్లీజ్ అని చెప్పి ఇంకా రోజా మోకాల మీద నుంచి చేతులు జోడించి ఆడుతుంది. అదంతా చూసి అరుణ్ చాలా బాధపడుతుంటారు. లెగు పైకి లెగు అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్లీజ్ ప్లీజ్ ఆయన సరస్వం ఏం చేయదు వదిలేండి అని చెప్పి రోజా ఏడుస్తూ ఆడుతుంది. లెగు లెగు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా అదే పని కోపం చూస్తూ ఇగో మాకు టైం లేదు రాజమోహన్ ఎక్కడ పెట్టారో చెప్పండి అని చెప్పి ఇగో యువపేరో ఇదిగో చంపేస్తా అని చెప్పి అరుణ్ బెదిరిస్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా అది చూసి రోజా భయపడి యాక్ట్ చేస్తుంది. 10 సెకండ్ టైం ఇస్తారా ఎవరా ఏంటి చెప్పండి చంపేయమంటారా ఏంటి అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. ఇంకా నెంబర్స్ కౌంట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా ఇంకా రోజా భయపడి చూస్తూ ఎప్పుడైతే అరుణ్ చంపేస్తుంటే వద్దు చెప్పేస్తా అని చెప్పేసి చెప్పేస్తా అని చెప్పి చేతులు జోడించి అడుగుతూ అంటే మా ఆయన నాకు ఎక్కువేం కాదు రాజమణి మేము తీసుకోండి అంటే రోజా వద్దు ఇదిగో రాజమణి అయితే పూజలు చేస్తాం ఇదిగో హార్ని వదుకోవద్దు అని చెప్పి అర్థంగానే చెప్పాను కదండి నాకు మీరే ఎక్కువ సార్ నేను కాపాడుకోవచ్చు నేను దేని వదులుకుంటా అని రోజా చెప్పు ఎక్కడ ఉంది చెప్పు అని చెప్పి అది పని బెదిరిస్తూ అడుగుతుంటారు. అక్కడ ఉంది అని చెప్పి ఇంక రోజా సైకిల్ చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా ఇదిగో మన గట్టిగా పట్టుకోండి అని చెప్పి అంటూ ఉపేంద్ర ఇంకా మార్వేషన్ వెళ్ళి ఇంకా ఒక్కసారిగా లాకర్ ఓపెన్ చేసి ఇంకా చూస్తూ ఉంటాడు అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకా రోజా పెట్టిన ప్లేస్ తర్వాత ఏం తిన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా హారం తీసుకుంటూ ఉంటాడు. ఇంకా అరుణ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా రోజా ఇదే పనిగా భయపడుతూ చూసి యాక్ట్ చేస్తుంది ఉందలే అని చెప్పి అనుకుంటూ ఇంకా బాక్స్ తీసుకొస్తూ ఉంటాడు. ఆయన ఈ ఖర్చు కూడా వస్తాయని చెప్పి అక్కడ ఇంకా నగలు కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అదంతా ఇంకొకసారిగా రోజా భయపడుతూ చూసినట్టు యాక్ట్ చేస్తుంది. తీసినారు కదా అది వదిలేసేయండి మమ్మల్ని ఏం చేయకండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి రోజా ఏడుస్తూ అడుగుతుంది. ఒక్కసారిగా ఇంకా రోజు తన మీద పడుతూ ఉంటాడు. ఇంకా ఏ రోజా అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా రోజా ఒకసారి కలిసి పడిపోతుంది. వదలండి రా అని చెప్పి అరుణ్ గడ్డకి ఆకలి పడుతూ ఉంటాడు. ఒక్కసారిగా మత్తు స్ప్రే బాటిల్ తీసి ఇంకా అరుణ్ మొహం కట్టుకొని ఒకసారి మత్తులో ఉండి అరుణ్ పడిపోతాడు. ఆ తర్వాత రోజా అని ఉపేంద్రంగానే ఇంకా నవ్వుతూ లెగిస్తూ ఉంటుంది. బాగా రక్తి కట్టించాక ఉపేంద్రంగానే అప్పుడే ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది అంటే రోజా అనగానే సరే ఇదిగో ఏంటి అదంతా మాట్లాడాలని చెప్పి రోజా ఈ చేసిన వాడిని అది చేయలేనా ఏంటి అని చెప్పి ఉపేంద్ర అంటూ సరే పదవా అని చెప్పి మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా రోజా చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఏంటంటే నాకు అసలు ఇప్పుడు నువ్వు చేసావు కదా రేపు నా పెర్ఫార్మెన్స్తో అందరినీ నాగమణి హారం పోయి చెప్పి నమ్మించాలి అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఉపేంద్ర తన మనుషులతో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తెల్లారుతుంది. ఇంకా జరిగిన విషయం అంతా ఇంకా అరుణ్ రోజా హాల్లోకి వచ్చి రమాదేవి హర్షకి అంత చెప్తుంటే కానీ చామంతి మాత్రం ఏదో డౌట్గా అదే పనిగా రోజు గమనిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు చూసి గుర్తుపడతారా అని చెప్పేసి ఇంకా ఎస్ఐ వచ్చాక అన్ని అడుగుతుంటారు. లేదు ఫేస్కి మాస్క్ పెట్టుకున్నాడు అని రోజాగానే అంటే వాళ్ళు మీతో ఏ భాష మాట్లాడి చెప్పి ఎస్ఐ మాట్లాడి అంటే తెలుగు భాష లాగా లేదు సార్ హిందీలోనే ఎక్కువగా మాట్లాడారు అని చెప్పి రోజాగానే అంటే వాళ్ళు నిజంగా దొంగలు అంటావా రోజమ్మ చాంతగానే
ఇదేంటి మళ్ళీ డౌట్లు ఆడుతుంది, ఇదేంటి అనుకుంటూ అయినా వాళ్ళు వచ్చింది చేసింది దొంగతనప్పుడు దొంగ అక్కడ ఇంకేమంటారు చామంతి అని రోజా అనగానే అంటే దొంగతనం చేయడానికి డబ్బు నగలు దొంగతనం చేస్తారు కానీ రాజమని కావచ్చు అడిగన్నారు కదా అందుకే డౌట్ వచ్చింది అని చెప్పి చామంతి మాట రోజా కోపం వస్తుంటుంది. ఇంకా తమ్మాయించకూడదు సరే ఏదైతే అయింది డైవర్ట్ చేయాలని చెప్పి అనుకుంటూ అందరూ బాగానే డౌట్ అడుగుతారు. ఆ సిచ్యువేషన్ లో మాకు ఎలా నరకం చూపించారు అని చెప్పి అరుణ్ చాలా కోపంగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అందరూ సైలెంట్ అయిపోతారు. సార్ మేడం మీద కత్తి పెట్టారు అత్తయ్య, ఆ క్షణంలో నాకు గుండె డైవర్ట్ అయిపోయింది అత్తయ్య అని చెప్పి రోజు ఏడుస్తూ ఆయనకి ఏమైనా అయ్యుంటే నేను ఆ క్షణం చచ్చిపోయేదాన్ని అని చెప్పి రోజు ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇంకా రామాదేవి హర్ష ఇంకా ఏం మాట్లాడుకుంటుంది చామంతికి ప్రేమ్ కుమార్ ఏదో మూడు రోజు మీద డౌట్ వస్తూ ఉంటుంది. రాజమహల్ ఎక్కడ చంపకపోతే ఆ దుర్మకం చంపేస్తా అన్నారు అని చెప్పి అన్న మాటకి రామాదేవి కంగారు పడుతుంది. ఇంకా నా రోజా నా ప్రాణపోతని చెప్పేసి వాళ్ళు కాళ్ళు పట్టుకొని చేతులు జోడించి అడిగింది. ఆయన మా రోజాని కొట్టారు అని చెప్పి అరుణ్ బాగా చెప్తుంటాడు. రక్తం ఒడిగిపోతుంది, ఏం చేయాలి నిస్సారస్థితిలో ఉన్నాను అని చెప్పేసి ఇంకా అరుణ్ కానీ నా మీద చేసేందుకు నాకేం బాధ లేదు, నన్ను చంపినా పర్లేదు సార్, మీకేం కాదు కదా, నాకు అదే చాలు అని చెప్పి రోజా మాటలకి అసలు రాజమహల్ మిగిలిన విషయం ఆకలి చేసిన ప్రేమ్ డౌట్ కాడుతుంటాడు. ఈడొకడు మళ్ళీ కేసుకు రావాల్సిన డౌట్లు వాళ్ళు రావాలి కానీ ఎస్ఐ డౌట్ నీకు వస్తున్నాయంటరా అని చెప్పి రోజా అనుకుంటూ కోపం చూస్తూ ఏమో ప్రేమ్ మా దగ్గర లేదని చెప్పినా సార్ వాళ్ళు వినలేదు, లేకపోతే మీ అన్నం చంపేసి బెదిరించారు అని చెప్పి రోజా ఏడుచి చెప్తాడు. ఇంకా ప్రేమ్ ఏం మాట ఆ దొంగలు హిందీ వాళ్ళ అని చెప్పి హర్షంగా నేను వాళ్ళ కళ్ళని చూశాను మోయ, కొరియా టాలెంట్ లాగా ఉన్నారు, హిందీ తెలుగు కొంచెం మాట్లాడినట్టుంది భాష అని రోజంగానే డెఫినెట్ ఇంటర్నేషనల్ మాఫియా ఏమో ఎస్ఐ మాటకి కావచ్చు, హారం విలువ తెలిసి వచ్చుంటారేమో రోజంగా నాది పెట్టుకున్న బాగుండు కదా అని చెప్పి రమాదేవ్ అనగానే అవును అత్తయ్య నిగిరి పెట్టినా బాగుండు అని చెప్పి రోజు ఆడది. ఆయన అమ్మ నిగిరి పెట్టా సరే వాళ్ళు వచ్చి నిగిరి కూడా తీసుకునేవారు కదా అని చెప్పి అన్నమాట అవునరా అని చెప్పి హర్ష కూడా భయపడుతుంటారు. ఆ రాజమణి హారం కొల్లాపూర్ సంస్థానికి చాలా గొప్ప విలువైన హారం కదా, ఎలాగైనా సరే మీ పర్సనల్గా కేసు టేకప్ చేసుకొని ఎలాగైనా సరే ఆ రాబం పట్టుకోండి అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. సరే అని చెప్పి ఎస్ఐ అంటూ సీసీ ఫుటేజ్ తీసుకొస్తూ ఉంటారు కానీ అంతా చెక్ చేస్తుంటారు. అసలు ఎవరొచ్చారు మొత్తం కప్పుతున్నారు. వాడే నా మీద కత్తి పెట్టాడు అని చెప్పి అరుణ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. వాడే సార్ రోజా కూడా కొట్టాడు అని చెప్పి సీసీ ఫుటేజ్ లో ఉన్న మనిషిని చూసి అరుణ్ చెప్తూ ఉంటాడు. ఇందులో ఫేస్ సరిగ్గా తెలియట్లేదు, మీరు తర్వాత కనిపెడతాం అని చెప్పి ఎస్ఐ అంటూ వెళ్ళిపోతుంటాడు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ క్లైమ్ చేయడానికి రోజా పక్కా ప్లాన్ వేస్తే ఇన్సూరెన్స్ గా పిలుస్తూ ఉంటారు. అదేంటి అంత విలువైన హారం ఎలా పోయింది అని చెప్పి వాళ్ళు అడుగుతారు. జరిగిన విషయం అంతా రోజా అరుణ్ చెప్తూ ఉంటారు. సార్ ఇన్సూరెన్స్ క్లైమ్ చేశాం కాబట్టి అంటే పోలీసు వాళ్ళు మా వాళ్ళ కాదు అన్నప్పుడు అప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే దాన్ని బట్టి మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి మీకు మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా రోజా క్లెయిమ్ సిద్ధమవుతుంది. అది విన్న చామంతి చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు రాజమహల్ ఎంతో జాగ్రత్త పడాలనుకున్నాను కానీ పోయింది అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు.